హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరు బాగుండాలని అనుకుంటున్నాను. సో ఇది నిన్న నేను కలిపిన హెనా మెహందీ మీరు చూసే ఉంటారు. ఇది హెయిర్ కేర్, మంత్లీ హెయిర్ కేర్. చూడండి, ఇక్కడ అంతా బ్లాక్ అయిపోయింది. ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇలా బ్లాక్ వస్తుంది. అండ్ దీనిపైన నేను వాడే కోకోనట్ ఆయిల్, పారాషూట్ కోకోనట్ ఆయిల్ అండి నేను వాడేది. ఇదే వాడతాను. సో చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. సో ఇదే వాడతాను, పారాషూట్ ఆయిల్. పారాషూట్ ఆయిల్ హెయిర్కి బాగా అప్లై చేసిన తర్వాత ఈ పారాషూట్ ఆయిల్ మనం పెట్టుకునే ముందు ఇందులో ఒక 2 స్పూన్ అంతా పోసుకోవాలి. ఇలా పోసుకోవాలి. చూసారు కదా, పోసుకున్నాను. చూడండి, ఇలా పోసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అంతా బ్లాక్నెస్ అయిపోయింది. మొత్తం బ్లాక్గా వస్తుంది కింద నుంచి. చూడండి, కలుపుతుంటే. అందుకనే ఇలాంటి ఐరన్ కడాయి పెట్టుకుంటే ఐరన్ బాండీలో హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది. అండ్ మనము మెహందీ పెట్టుకుంటే కూడా మెహందీ కలర్ కూడా చాలా బాగా వస్తుంది. హెయిర్కి చాలా మంచిది. నేను మాత్రం ఈ బాండీ మొత్తం ఇది హెయిర్ కోసమే పెట్టేశాను సపరేట్గా. సో మీరు కూడా తెచ్చుకొని కలుపుకుంటే మాత్రం దీంట్లోనే కలుపుకోండి. ఎందుకంటే హెయిర్ బ్లాక్గా ఉంటుంది. గ్రే హెయిర్ ప్రాబ్లం ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. సో బాగుంటుంది, చూడడానికి కూడా హెయిర్ బాగుంటుంది. అండ్ ఒకటి ఉండిపోతే మన దగ్గర కూడా ఇది ఉంది కదా, నో ప్రాబ్లం అని మనకు కూడా అనిపిస్తుంది. చూడండి, మెహందీ చూడండి ఎలా ఉందో. అండ్ ఇప్పుడే కలిపాను కదా, హ్యాండ్ కూడా రెడ్గా అయిపోతుంది. అండ్ ఇది మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అండ్ ఇంకొకటి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, హెయిర్కి ఆయిల్ ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలి. ఏదైనా సరే ఆయిల్ లేకుండా అప్లై చేయకూడదు. చేస్తే మన హెయిర్కి డైరెక్ట్గా అది పట్టేసి మనకి అంటే మనకి అలవాటు లేనిది ఏదైనా ఉంటే మనకి అలవాటు కాకుండా ఉంటుంది. అండ్ హెయిర్ అనేది కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి ఇంత మెహందీ పెట్టారు. మీది కొంచెం షార్ట్ అయితే కొంచెం కలుపుకోండి. చూడండి, మెహందీ చూడండి ఎంత బాగా అయిందో. అండ్ హెయిర్కి ఆయిల్ పెట్టుకున్న తర్వాతే మెహందీ అప్లై చేసుకోండి. హెయిర్ బాగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అందరూ ఇది అప్లై చేసుకొని నీట్గా హెయిర్ గ్రోత్ చేసుకోవాలని. హెయిర్లో ఏం ఉండొద్దు, మన హెయిర్లో చిన్న డాండ్రఫ్ కూడా ఏది రాకుండా మంత్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని దీన్ని మన హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది కొంచెం గోరింటాకు కూడా కొంచెం తీసుకొని పెట్టుకుంటే మన హ్యాండ్ కూడా 3 to 4 days దాకా రెడ్గా ఉంటుంది. చూడండి, హ్యాండ్ రెడ్గా అయిపోయింది. చూడండి ఎంత చక్కగా. చూడండి, ఏదో జస్ట్ మెహందీ కలిపాను నేను అంతే, ఇంకా పెట్టుకోలేదు కూడా. అదే నైట్ అంతా పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. చూడండి, చాలా బాగా అయింది కదా. ఇది హెయిర్ కేర్, మంత్లీ హెయిర్ కేర్ నాది. అండ్ మీరు ఎలా కేర్ చేసుకుంటారో కూడా చెప్పండి. మీకు ఇంకా హెయిర్ టిప్స్ ఏమైనా కావాలంటే కూడా చెప్పండి, నేను షేర్ చేస్తాను. అండ్ గ్రే హెయిర్ ఎక్కువగా ఉంటే మాత్రం ఇది పెట్టుకున్న తర్వాత ఇండిగో కూడా పెట్టుకోండి. ఇండిగో కూడా దొరుకుతుంది. అది కూడా ఇది అప్లై చేసిన 2 days లోపల ఇండిగో అప్లై చేసుకోండి. సో గ్రే హెయిర్ మొత్తం బ్లాక్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా దీని ప్రాసెస్ మనకి అంటే ఎక్కువ ఉంటే
మంత్లీ వన్స్ ఒక ఎక్కువగా ఉంటే మంత్లీ ట్వైస్ చేసుకోండి, తక్కువ ఉంటే మంత్లీ వన్స్, అంటే మనం హెయిర్ కేర్ చేసుకున్నట్టు చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ పెట్టుకోవాలి అన్నట్టు ఏం లేదు. అండ్ గుర్తుంది కదండి, దీంట్లో నేను కాఫీ పౌడర్, కాఫీ మిక్చర్ అండ్ కాఫీ